శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీనివాసుడు. ఆయన ఈ భూతలానికి వచ్చినప్పుడు, అంటే కలియుగ ఆరంభంలో లక్ష్మీదేవి ఆయన నుంచి అలిగి వెళ్ళిపోయినప్పుడు మన విష్ణుమూర్తి కూడా ఈ భూతలానికి చేరుకుంటారు. అప్పుడే మనకందరికీ తెలిసిన విధంగా ఆయన వారు పద్మావతి అమ్మవారిని చూడటం, ఆ తర్వాత ఆమె మీద మనసు పారేసుకొని ఆమెతో కళ్యాణం చేసుకోవాలని అనుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్వామివారు మన పద్మావతి అమ్మవారి మీద మనసు పడిన తర్వాత, ఆ తర్వాత వారిద్దరి కళ్యాణం జరిగిన ఆ శుభ సందర్భానికి మధ్యలో కొన్ని అద్భుత సంఘటనలు జరిగినాయి. ఆ అద్భుత సంఘటనలలోని విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఒక కళ్యాణము లేదా మన కలియుగాచారం ప్రకారం ఏదైనా పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా మన ఇంటి దేవుణ్ణి ఆహ్వానించవలే. ఈ మొత్తం కళ్యాణం కార్యక్రమాలలో ఆ ఇంటి దేవుడికి ఆహ్వానం చెప్పి ఆయన అనుమతి తీసుకొనే మనము ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు కానీ పెళ్లి కార్యక్రమాలని చేసుకుంటాం. మరి మన శ్రీనివాసులు వారు ఈ కలియుగానికి ఆయనకు తండ్రి తల్లి అనే ఈ సంబంధాలు ఏమీనూ లేవు. అప్పుడు సప్తర్షులు వెంకటేశ్వర స్వామికి అనగా మన శ్రీనివాసులు వారికి ఇలా చెబుతారు: హే శ్రీనివాస, నీవు అహోబిల ప్రాంతంకి వెళ్ళి అక్కడ నారసింహస్వామి ఉన్నారు, ఆయన్ను నువ్వు ప్రసన్నం చేసుకొని ఆయన్ను నీ యొక్క ఇంటి దేవుడిగా ఉండమని అభ్యర్థించు అని చెబుతారు. అప్పుడు మన శ్రీనివాసులు వారు ఆ తిరుమల తిరుపతి ప్రాంతం నుంచి ఈ అహోబిల ప్రాంతం వరకు వచ్చి అక్కడ ఎగువ అహోబిలంలో ఉండే నవనారసింహ క్షేత్రాలన్నిటినీ దర్శించి ఆ నారసింహస్వామికి వేడుకుంటారు. స్వామి, నేను ఇప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు ఇంటి దేవుడు అనేవారు ఎవరూ లేరు, మీరు నా ఇంటి దేవుడిగా ఉంటారా అని అభ్యర్థిస్తారు. అప్పుడు మన శ్రీనివాసుల వారి యొక్క అభ్యర్థన మరియు ఆయన భక్తిని మెచ్చి మన నరసింహస్వామి వారు ఒప్పుకుంటారు. ఇలా ఒప్పుకున్న తడవనే మన శ్రీనివాసుల వారు ఎంతో సంతోషించి ఇప్పుడు పిలువబడే దిగువ అహోబిలంలో లక్ష్మీ నృసింహస్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడు ఒక వాగ్దానం కూడా చేస్తారు. ఎవరైతే ఈ యొక్క దిగువ అహోబిలంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో నిష్ఠతో కొలుస్తారో, ఇక్కడ దర్శిస్తారో, వారికి ఈ నవనారసింహ క్షేత్రాలు దర్శించినంత ఫలితం కూడా ఇచ్చేస్తానని ఈ శ్రీనివాసులు వారే చెప్పారు. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు, అంటే ఈ దిగువ అహోబిలంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారు కలియుగ ఆరంభం నుండి ఉన్నారు. కాబట్టి మన శ్రీనివాసులు వారికి కూడా అనగా మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒక ఇంటి దేవుడు అనేవారు ఉన్నారు. ఆ ఇంటి దేవుడు ఎవరు అనగా ఈ దిగువ అహోబిలంలో ఉండే లక్ష్మీ నారసింహస్వామి. అహోబిల క్షేత్ర మహాత్యం యొక్క కథలలో నుంచి బయటపడింది. ఈ యొక్క నారసింహస్వామిని భక్తితో కొలిచిన ఎడల మన శ్రీనివాసులు అనగా వెంకటేశ్వర స్వామి వారు కూడా ఎంతో సంతసిస్తారు. జై గురుదేవ్.